అనుదిన విశ్వాస్యత కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ మీ. హల్లెలూయా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హే మాహి కలందుర కల సుందర కారామలమమ. సో వాక్యాన్ని చెప్పే ముందు నేను ఒక చిన్న ప్రశ్న మీకు వేయాలని అడుగుతున్నాను. ఐ థింక్ ఐ వాంట్ టు పుట్ ఎ టైటిల్ టు దిస్ షార్ట్ మెసేజ్ ఆల్సో విత్ ద సేమ్ థింగ్. బైబిల్ గ్రంథంలో అత్యంత దురదృష్టవంతమైన వ్యక్తి ఎవరు? హూ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ అన్లక్కీ పర్సన్ ఇన్ ద బైబిల్? బైబిల్లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరు? Come on. Adam, Judas, Jabez, Judas, Judah, Judas, Judah, ఏషావు, జూడ్. అత్యంత దురదృష్టకరమైన వ్యక్తి పాల. సొలొమోన్, జూడ్, యూదా, ఏషావు, ధనవంతుడు. నాతాన అత్యంత దురదృష్టవంతుడు అండి. నాతాను ప్రవక్త. మేడం మరి టూ మచ్ స్పిరిచువల్గా ఆలోచించినట్టున్నారు, మీరు ఎక్సెప్ట్ చేసి పెట్టినారు. మేడం గారు మామూలుగా ఆలోచించండి మేడం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఓకే, ఇప్పటికే సమయం ఎక్కువైంది కదా, ఇంకా ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. చాలామంది కరెక్ట్ చెప్పారు. హల్లెలూయా. చాలామంది కరెక్ట్ చెప్పారు. యూదా ఇస్కరియోత్ బైబిల్లో అత్యంత దురదృష్టకరమైన వ్యక్తి యూదా ఇస్కరియోతు. ఎందుకు అంటే 3.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఎవ్వరూ దేవునితో ఆ రీతిగా సహవాసం చేయలేదు కదా. నోబడీ ఫెలోషిప్ విత్ గాడ్. యేసు ప్రభుతో కలిసి భోంచేశాడు, కలిసి త్రాగాడు, కలిసి ప్రయాణాలు చేశారు, కలిసి సేవ చేశారు, కలిసి అద్భుతాలు చేశాడు. మీకు ఒక విషయం తెలుసా? యూదా ఇస్కరియోతు అంటేనే మీకు గుర్తుకొచ్చేది యేసు ప్రభువును అప్పగించడం, అదొక్కటే గుర్తుకొస్తుంది. కానీ యూదా ఇస్కరియోతు నూనె రాచి ప్రార్థన చేశాడు తెలుసా? యూదా ఇస్కరియోతు కూడా అపోస్తలుడు తెలుసా? యూదా ఇస్కరియోతు కూడా రోగులను స్వస్థపరిచాడు తెలుసా? యూదా ఇస్కరియోతు కూడా దయ్యాలను ఎలగొట్టాడు తెలుసా? యూదా ఇస్కరియోతు బలమైనటువంటి పరిచర్య చేశాడు తెలుసా? ఎస్. కానీ పొరపాటు జరిగిపోయింది. తనలో ఉన్నటువంటి ఒక బలహీనత. ఏంటి ఆ బలహీనత? ధనమోహము. ఇప్పుడు మామూలుగా ఏమండి, డబ్బులు ఎవరి చేతిలో పెడతాం చెప్పండి? డబ్బులు ఎవరి చేతిలో పెడతామండి? ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో పెడతామా? డబ్బులు దేవుడు యోహాన్ చేతిలో పెట్టలేదు, పేతురు చేతిలో పెట్టలేదు. ఏమండి, పేతురు చేతిలో పెట్టలేదు, యాకోబు చేతిలో పెట్టలేదు. ఎవరి చేతిలో పెట్టాడండి డబ్బు? ఎవరి చేతిలో పెడతారు? డబ్బు ఎవరికి ఇస్తామండి మామూలుగా మనము? మన డబ్బు ఎవరి చేతిలో పెడతాం కదా? ఫెయిత్ఫుల్. ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడండి దేవుడు. యేసు ప్రభువు యూదా ఇస్కరియోతుకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు. సో కనుక ఒకవేళ వీళ్ళకి ఆలోచన వచ్చింటే, ఎందుకంటే వీళ్ళలో చాలా గొడవలు ఉండేవి. చాలా ఏమండి పోటీ పడేవారు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవి అన్నమాట. 12 రకాలుగా ఉండేవాళ్ళండి. మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. 12 రకాలుగా ఉండేవాళ్ళు అనమాట. ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు, ఏం లే ప్రభువా, కొండ మీద కంటే మా ముగ్గురిని తీసుకొని వెళ్తాం. ఆ చిన్నపిల్ల 12 సంవత్సరాల పాప చనిపోయిందంటే మా ముగ్గురిని తీసుకొని వెళ్తాం. కానీ డబ్బు దగ్గరకు వచ్చే లోపల మాత్రం మమ్మల్ని నమ్మకుండా ఉన్నావు ప్రభా. డబ్బు విషయం వాడికే పెడతావు, వాడికే ఇస్తావు, వాడి చేతిలోనే పెడతావు.
ఒకవేళ నోటితో అనుకున్నా కూడా వారికి ఆలోచనలు వచ్చుంటాయి, ఏమి లక్కీ క్యాండిడేట్ రా, పోస్ట్ కొట్టేసావు నువ్వు. ఎవరికైనా స్పెషల్ పోస్ట్ ఉందా చెప్పండి? స్పెషల్ పోస్ట్ ఎవరికైనా ఉందా? 12 మంది శిష్యులలో ఎవరికైనా స్పెషల్ పోస్ట్ ఉందా? ఎవరికి లేదు స్పెషల్ పోస్ట్. యూదా ఇస్కరియోతుకే స్పెషల్ పోస్ట్ ఉండేది. దొంగతనం చేస్తూ ఉన్నాడు, ప్రభువుకు తెలియదా? కొన్నిసార్లు మనం తప్పు చేస్తూ ఉంటే యేసు ప్రభు ఏం అనడం లేదని, ఆయన ఎండార్స్ చేస్తున్నాడని అనుకోకూడదు. మనం ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు, నా తరపున ఉన్నాడని అనుకోకూడదు. 3.5 సంవత్సరాలుగా యూదా ఇస్కరియోతు డబ్బులు దొంగలు ఇస్తున్నాడు, డివేట్ అయిపోయాడు, మధ్యలో డివేట్ అయిపోయాడు. డబ్బుల కొరకు ఇంక ఏమైనా చేస్తాననే పాయింట్ ఆఫ్ నో రిటర్న్కి వెళ్ళిపోయాడు అనమాట. సో టైం వచ్చింది, లేఖనాలు కూడా నెరవేర్చబడాలి, టైం వచ్చేసింది. ప్రధాన యాజకులు యేసు ప్రభు ఇబ్బంది పెట్టాలి, ఆయనను చంపాలంటే ఎవరు కావాలి? ఏమండి, కోవర్ట్ కావాలి. ఈ 12 మంది శిష్యులో ఎవరు వీక్? 12 మంది శిష్యులో ఎవరు వీక్ అన్నటువంటిది వారు స్టడీ చేసి, వారు సర్వే చేసి, ఈ యూదా ఇస్కరియోతు అనేవాడు ఒకడు ఉన్నాడు, డబ్బంతా ఆ కెనెట్ దగ్గర ఉంటుంది, వాడు పరమ దుర్మార్గుడు, డబ్బులన్నీ ఖర్చు చేస్తూ ఉంటాడు, సొంత దానికి వాడుకుంటుంటాడు. ఆ క్యాండిడేట్కు మనం డబ్బులు ఆశ చూపించేస్తే మనకు యేసయ్య రహస్యాలన్నీ కూడా బయట పెట్టేస్తాడని ఈ యొక్క ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిశీలు అందరూ కూడా ప్లాన్ చేసి యూదా ఇస్కరియోతుని పిలిపించి ఆఫర్ ఇచ్చారు. 30 సిల్వర్ కాయిన్స్, 30 వెండి నాణాలు ఆఫర్ ఇచ్చేశారు. ఆఫర్ ఇచ్చేస్తాను, ఇంకేంటి డబ్బు కావాలి నాకు, అంతే, డబ్బు నాకు కావాలి. సో డబ్బు తీసుకున్నాడు. యేసుప్రభు యొక్క రహస్యాలు చెప్పాడు. ఎక్కడ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎలా ఉంటాడు చెప్పడం మాత్రమే కాదు, వెళ్ళి వారు మేము కనుక్కోలేం కదా. ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి, ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో అవి లేవు కదండి, ఎలా కనుక్కోగలరు? సో కనుక ఎలా కనుక్కోవాలంటే అది కూడా నేనే పట్టిస్తాను, వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను. ఆయన ఏమన్నాడు, చాలా మంచోడు, దొంగిలిస్తూనే ఏమనలేదు. ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను, పలకరిస్తాను, అప్పుడు కూడా ఏమన్నాడు అని వెళ్ళి ముద్దు పెట్టుకొని ముద్దు చేత యేసయ్యను అప్పగించాడు. యూదా ఇస్కరియోతు కళ్ళెదుట యేసుక్రీస్తు ప్రభు భయంకరంగా చనిపోయారు, భయంకరంగా శిక్షించబడ్డారు. దానిని యూదా ఇస్కరియోతు చూశాడు. చూసిన వెంటనే యూదా ఇస్కరియోతుకు విరక్తి కలిగింది, విరక్తి వచ్చింది. జూడాస్ లస్టెడ్ ఫర్ మనీ, డబ్బు కొరకు డబ్బు పిచ్చి పట్టింది యూదా ఇస్కరియోతుకు. ఈనాడు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పిచ్చి. కొంతమందికి డబ్బు, కొంతమందికి పదవీ వ్యామోహం, కొంతమందికి అడల్టరీ, ఇల్లీగల్ రిలేషన్షిప్స్, కొంతమందికి త్రాగుడు, కొంతమందికి జూదం. ఒక టైం వరకు ఎంజాయ్ చేస్తారండి. ఆ టైం దాటిన తర్వాత వారికి విరక్తి కలుగుతుంది. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువును చూసి విరక్తి కలిగింది, ఒక రకమైన పశ్చాత్తాపం వచ్చింది. అరే, నిర్దోషి అయినటువంటి మనిషిని నేను అప్పగించానే, నిర్దోష రక్తాన్ని నేను అప్పగించానే అని కోపం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది. పోయాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ 30 వెండి నాణాలు విసిరిపడేశాడండి. 30 వెండి నాణాలు విసిరిపడేశాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చాడు. నిర్దోషమైన రక్తాన్ని నేను అప్పగించాను, నేను చాలా తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, మీ డబ్బులొద్దు, నాకు ఏమొద్దని చెప్పేసి ఆ విసిరేసి చెప్తే, అసలు ఏమండి, ఇప్పుడు ఈ సేటనిక్ ఏజెంట్స్ అంతా ఎలా ఉంటారంటే అండి, వాళ్ళు తమ ఉద్దేశాలను నెరవేర్చుకునేంత వరకే నిన్ను వాడుకుంటారు. తమ ఉద్దేశాలు నెరవేర్చుకున్న తర్వాత నువ్వు ఏమైనా పట్టించుకోరు. నువ్వు సస్తావో బతుకుతావో మాకు అనవసరం, నువ్వు తింటావో తినవో మాకు అనవసరం, నువ్వు ఎలా ఉంటే మాకేమి, మా పని మేము చేసుకున్నాం, మా పని పూర్తి అయిపోయింది, నాకేం సంబంధం లేదురా, పాడేసిపో, నీ బ్రతుకు నువ్వు బ్రతుకోపో, మాకేం సంబంధం లేదని తృణీకరించేస్తారు ధర్మశాస్త్రోపదేశకులు. అప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడు? వెళ్ళి పోయి ఉరి పెట్టుకుంటాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఉరి వేసుకునే దానికంటే
పక్కన దయ్యం భుజాల మీద కూర్చొని ఇంకెందుకు బతుకు రాస్తావురా నువ్వు, ఇంకెందుకు బతుకుతావు నువ్వు, అంత పరిశుద్ధిని పట్టించావే, అంత పరిశుద్ధిని చంపేశావే, ఇక ఎందుకు బ్రతుకుతావు నీవు, పో చావు, గో అండ్ డై. ప్రియులారా, ఈ వాయిస్లు చాలా డేంజర్ తెలుసా మీకు? అండ్ ఎస్పెషల్లీ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆగస్ట్లో మీరు ఒంటరిగా ఉన్నారా, మీరు ఏమైనా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రొటెక్ట్ యువర్ మైండ్ ఫ్రమ్ దీస్ థాట్స్. ఎప్పుడైనా కూడా నువ్వు చచ్చిపో అన్నటువంటి ఆలోచనలు వస్తే నేను మీకు కళ్ళ కనపడాలి, నా గొంతు మీకు వినపడను గాక, నా చిరునవ్వు మీకు కనపడను గాక. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. No death in the month of August in the name of Jesus. No suicidal tendencies, no suicide in the name of Jesus. చచ్చిపోయి ఎందుకు బతుకుతావు, ఇటువంటి వాయిస్లు వస్తాయి. అప్పుడు చెప్పండి, నువ్వే చావుపోరా అని చెప్పండి. ఇప్పుడు చూడండి, యూదా ఇస్కరియోతుకు పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాడు? తప్పు చేశానని ఎవరితో చెప్పాడు? రియాలామా తోరకరా మామా రియారాబాలామా తోరకరా బారామాలమా తోరకరా. ఎక్కడికి రావాలి? నేను ఒక వాక్యం చదువుతానండి. బాబా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. నేను చదివే వాక్యాన్ని నేను ఒక సిరీస్ చెప్పాను, సర్వనాశనం నుండి సర్వ సమృద్ధికి. వండర్ఫుల్ 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 టాపిక్. సర్వనాశనం నుండి సర్వ సమృద్ధికి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1వ వచనం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యలో వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోనికి మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ జీవితము సర్వనాశనం అయిపోయినా కూడా సర్వ సమృద్ధి వైపుగా నువ్వు ప్రయాణం చేయాలంటే ఒకటేంటంటే జ్ఞాపకం చేసుకో. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ నేను ట్రాక్ తప్పాను, ఎక్కడ నేను పొరపాటు చేశాను, ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అని మొట్టమొదటి. రెండవది, ఆయన దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? జీసస్. కమ్ టు జీసస్. నంబర్ 1 రిమెంబర్, అండ్ నంబర్ 2 కమ్ టు జీసస్. ఆయన వైపు తిరగాలి, మనుషుల వైపు తిరగద్దు. చంపేస్తారు మనుషులు, సూటిపోటి మాటలతో పొడుస్తారు, మనసును గాయపరుస్తారు. గో టు జీసస్, కమ్ టు జీసస్, కమ్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యూదా ఇస్కరియోతు ఏం చేశాడండి? యూదా ఇస్కరియోతు మనసు సర్వనాశనం అయిపోయింది, తన ఆత్మీయ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. కానీ ఎవరి దగ్గర జ్ఞాపకం తెచ్చుకున్నాడు? అరే, నేను నిర్దోష రక్తాన్ని అప్పగించాను అని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి తట్టు తిరిగాడు? ఫస్ట్ ధర్మశాస్త్రోపదేశకుల తట్టుకు తిరిగాడు, వారి దగ్గరికి వెళ్ళాడు. దట్ వాజ్ హిస్ మిస్టేక్. యూదా ఇస్కరియోతు చేసినటువంటి తప్పు అది. మనిషి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాల్సింది ఎక్కడికి? యేసే దగ్గరికి. నేను ఒక మాట చెప్పమంటారా? మీరు పాపములో పొర్లాడి 1,000,000 పాపాలు చేసినా కూడా ప్లీజ్ కమ్ టు జీసస్. ప్లీజ్ కమ్ టు జీసస్. నీ జీవితము పాపముల మూలంగా, అవిధేయత మూలంగా, తిరుగుబాటు స్వభావం మూలంగా, రిపీటెడ్ మిస్టేక్స్, 100,000,000,000 తప్పులు చేసావా నీవు? రా యేసే దగ్గరికి. ఓవర్ మంచితనం ఉంది యేసయ్య దగ్గర. ఓవర్ మంచోడండి యేసయ్య. రీసెంట్గా కీర్త్మూర్ గారు ఒక ప్రసంగం చేస్తాను, ఏమన్నారో తెలుసా? వెన్ ఎనీ వన్ ఎన్కౌంటర్ జీసస్ దే ఎన్కౌంటర్ గుడ్నెస్ అన్నాడు. ఎవరైనా మంచి వాళ్ళు కానీ, చెడ్డ వాళ్ళు కానీ, దుర్మార్గులు కానీ, దుష్టులు కానీ, తీవ్రవాదులు కానీ, అసహ్యులు కానీ, మూర్ఖులు కానీ, ఎవరైనా సరే
యేసయ్యతో ఎన్కౌంటర్ పడింది అంటే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్యను కలుసుకోరంట, కానీ మంచితనాన్ని కలుసుకుంటారంట. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఓవర్ స్పిరిచువల్ ఆలోచించేవారు, ఎవరో ఒకరు ఉండాలి కదా సార్, యూదా ఇస్కరియోతు రోల్ ఎవరో ఒకరు ప్లే చేయాలి కదా. అవును, అయిపోయింది అది. ఇప్పుడు నువ్వెందుకు యూదా ఇస్కరియోతులాగా అవుతావు? కావద్దు, నువ్వు కావద్దు. నువ్వు యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. పేతురు కూడా తప్పు చేశాడు కదా, తాను శపించుకున్నాడు కదా, ఇరుక్కున్నాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నువ్వు ఎంత దుర్మార్గుడవైనా, ఎంత దుర్మార్గురాలవని నీకు అనిపిస్తున్నా కూడా, కమ్ టు జీసస్ దిస్ నైట్, కమ్ టు జీసస్. యూ విల్ మీట్ గుడ్నెస్, యూ విల్ మీట్ గుడ్నెస్, యూ విల్ మీట్ గుడ్నెస్. నాలాంటి సేవకులతో మాట్లాడండి, మీకు బ్రతుకు మీద ఆశ పుడుతుంది. గ్లోరీ టు గాడ్. గాడ్ ఈస్ లవ్. గాడ్ నెవర్ ఎంకరేజెస్ టు కమిట్ సిన్. నువ్వు పాపంలో, అవిధేయతలో నువ్వు జీవించాలని ప్రభు కోరుకోడు. కానీ బట్ ఆయన దగ్గరికి వస్తే మాత్రం ఆయన నలిగిన రెల్లును విరచడంట. ఆల్రెడీ గాయపడినటువంటి వారి గాయముల పైన ఆయన కారం పొడి వేయడండి. హీఈస్ నాట్ లైక్ మ్యాన్, హీఈస్ నాట్ లైక్ మెనీ పీపుల్. నువ్వు ఆల్రెడీ బాధలో ఉంటావు, బాధపడేవారిని ఆయన మరలా బాధ పెట్టాడు. హీ కంఫర్ట్స్ యూ. హోలీ గోస్ట్ నెవర్ కండెమ్స్, హోలీ గోస్ట్ కంఫర్ట్స్. ఎవరు టైప్ చేయండి. పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు, ఖండించాడు. ఆయన ఖండించాడు, నరకడైనా సర్ఫు తీసుకుని ఉతకడు, దవడలు పగలగొట్టాడు, మూతి పనులు రాలగొట్టాడు. నువ్వు పశ్చాత్తాపంతో లార్డ్ ఐఎమ్ సారీ అని వచ్చావనుకో, నేను అనుకుంటాను అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు. మనష్షే అని ఒక ఆయన ఉన్నాడండి, మనష్షే అని ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధనలో. ఆయన అత్యంత అదృష్టవంతుడు నా దృష్టిలో ఆయన అత్యంత అదృష్టవంతుడు. అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే యూదా ఇస్కరియోతు. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, జస్ట్ యూజ్ యువర్ ఇమాజినేషన్స్. ఒకవేళ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు దగ్గరికి వచ్చింటే, చిన్న షార్ట్ మూవీ తీయండి, మీ మనసులో చిన్న షార్ట్ మూవీ చూడండి. మీరే దానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్క్రీన్ ప్లే అంతా కూడా మీరే. ఒకవేళ యూదా ఇస్కరియోతు యేసయ్య దగ్గరికి వచ్చింటే ఎట్లా ఉండు పరిస్థితి చెప్పండి. అయ్యా, నీ రక్తం నిర్దోషమైన రక్తం అయ్యా, నిర్దోషమైన రక్తాన్ని నేను అప్పగించానే, గాడ్ ఐఎమ్ సారీ అని ఒకవేళ యేసయ్య దగ్గరికి వచ్చింటే ఇంకా సినిమా ఎలా ముందుకు నడిచేదో మీరు ఆలోచించండి. ఇమాజిన్. నేను క్రియేట్ చేస్తా చూడండి. నాకు తెలిసిన యేసయ్య గురించి నేను చెప్తాను చూడండి. నాకు తెలిసిన యేసయ్య గురించి చెప్తాను. యూదా ఇస్కరియోతు దూరంగా ఉండగానే హల్లెలూయా, 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 ఒక్క 2 రోజులు వెయిట్ చేసిండే సరిపోయింది కదా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దూరంగా ఉండగానే ఏమండి, పరిగెత్తుకొని, నేను అనుకుంటాను యూదా ఇస్కరియోతు చావకుండా బ్రతికున్నా కూడా యేసయ్య ఎదుర్కొనేవాడేమో. జస్ట్ బ్రతికుంటే చాలు. కొన్ని సందర్భాల్లో మీకు ఒక విషయం తెలుసా, యూ నీడ్ నాట్ ప్రాస్పర్, యూ నీడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్, యూ నీడ్ టు బీ అలైవ్. నువ్వు బ్రతికుండడం ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఐ వాజ్ నాట్ ప్రొడక్టివ్. కొన్ని సందర్భాల్లో నేను ఏది సాధించలేకుండా ఉన్నాను, నాకు ప్రతిదీ అన్ఫ్రూట్ఫుల్గానే అనిపిస్తుంది. నేను చెప్పాను కదా 2-3 సందర్భాల్లో, ప్రభువా అర్లీ మార్నింగ్ సర్వీస్ చేస్తాను, లైవ్ ఇవ్వాలనా, నాకు ఏం పెద్దగా ఉపయోగపడుతున్నట్టు నాకు అనిపించడం లేదు ప్రభువా. అర్లీ మార్నింగ్ ప్రేయర్ చేస్తా, ఉదయకాల ప్రార్థన ఖచ్చితంగా చేస్తా, లైవ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రభువా, లైవ్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఐ వాజ్ నాట్ ప్రొడక్టివ్. నన్ను చాలామంది అడిగారు, మీరు వెళ్ళకూడదా, మీరు బాబు దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయకూడదా, రెన్ని దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయకూడదా,
రెన్ని దగ్గర వెళ్ళేదానికి ప్రయత్నం చేయకూడదని ప్రతి ఒక్కరూ నా చెవులో ఊదడమే. కానీ ఆ టైంలో నాకు అనిపించింది, దట్ వాజ్ విజ్డమ్, నాకు అనిపించింది ఏంటంటే ఈ టైంలో నేను బ్రతికుండడం ముఖ్యము. ఈ టైంలో నేను బ్రతికుండడం ముఖ్యం. ఇఫ్ ఐ ఆమ్ అలైవ్, కొన్ని నెలల తర్వాతనో కొన్ని సంవత్సరాల తర్వాతనో నా కొడుకుని నేను కలుసుకుంటాను. ఐ విల్ మీట్ మై సన్ ఇఫ్ ఐ ఆమ్ అలైవ్. ఈ టైంలో నేను బ్రతికి ఉండడం ముఖ్యం. నేను ఏమి సాధించాల్సిన అవసరం లేదు, నేను పెద్ద పెద్ద పనులు శూర కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సమయంలో నేను తట్టుకొని నిలబడాలి, అగ్నిలో కాలిపోకుండా తట్టుకొని నిలబడాలి. నేను బ్రతికి ఉండడం ముఖ్యము. కొన్ని సందర్భాల్లో బ్రతికి ఉండడం ముఖ్యం. యూదా ఇస్కరియోతు బ్రతికుంటే, ఇప్పుడు చూడండి ఎంత అవిశ్వాసం అండి తోమాకు ఎంత అవిశ్వాసం. కానీ తోమా ఒక్కడి కొరకు యేసయ్య వచ్చాడా లేదా? తోమా ఒక్కడి కొరకు యేసయ్య వచ్చాడా లేదా అండి? తోమ కోసం వచ్చాడు. యూదా ఇస్కరియోతు త్వరగా చచ్చిపోయాడు. యేసయ్య దగ్గరికి వచ్చింటే యూదా ఇస్కరియోతు దూరంగా ఉండగానే వెళ్ళి, తండ్రి ఎట్లా చేశాడండి? తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ఇక ఏం అడగలేదండి. ఒప్పుకో రే, నువ్వు ఏ పాపాలు చేసావు ఒప్పుకో, ఏ పాపాలు చేసావు మొత్తం రాసిపెట్టు, లిస్టు రాసిపెట్టు. నువ్వు ఇల్లు వదిలిపెట్టిన నుంచి నాకు దూరంగా ఇంతకాలం ఉన్నావు, నువ్వు మొత్తం లిస్ట్ రాయి నాకు, పాపాలంతా కూడా ఏమేమి పాపాలు చేసావు, ఏమేమి చేసావు, ఎక్కడ తిరిగావు, మొత్తం ఒప్పుకో లిస్ట్ అంతా ఒప్పుకో, దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకో. నో 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 వెళ్ళి కౌగలించుకొని మెడ మీద ముద్దు పెట్టి ఇంటికి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏమండి, హల్లెలూయా 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 హల్లెలూయా. ఫాదర్ రిస్టోర్డ్ హిస్ పొజిషన్. ఏమండి, మంచి క్రొవ్విన దూడను విందు చేసుకున్నారు. ఉంగరం తొడిగించాడు, వస్త్రాలు తొడిగించాడు, చెప్పులు ఇచ్చాడు. రిస్టోర్డ్, హల్లెలూయా. కుమారుడి లాగానే పార్టీ, బిగ్ పార్టీ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. యూదా ఇస్కరియోతు వచ్చింటే అలాగనే చేసినవాడండి యేసయ్య. డోంట్ బికమ్ అనదర్ జూడాస్. మరొక యూదా కావద్దు నీవు. యూదా ఎందుకు అలా అయ్యాడంటే యేసయ్య దగ్గరికి రాలేదు కాబట్టి అలా అయ్యాడు. జ్ఞాపకం చేసుకున్నాడు కానీ దేవుని తట్టు తిరగలేదు. సాతాను చెప్పింది చేశాడు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో డైరెక్టర్ భలే తీశాడండి కదా. ఓ చిన్న పిల్లలు దయల్లా కనిపిస్తూ ఉంటారు, కనిపించి ఇరిటేట్ చేసి విసిగిస్తే పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోతాడు. నాకు బాగా గుర్తుందండి. ఐ ఫ్రాంక్గా నేను చెప్తాను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నా సఫరింగ్ పీరియడ్లో ఆ యొక్క 15 నెలల సఫరింగ్ ఉంది కదండి. ఆ 15 నెలల ఆ భయంకరమైన ఆత్మీయ పోరాటంలో ఒకరోజు రాత్రి ఐ థింక్ 2 నుంచి 5 వరకు, లేకపోతే 1 నుంచి అనుకోండి, ఆల్మోస్ట్ 4:30 వరకు అండి. 1 to 4:30 మిడ్ నైట్. అప్పటికి నాకు ప్రతిరోజు కేవలం ఒక 2 గంటలు తప్ప నాకు నిద్ర పట్టేది కాదు. ఐ వాజ్ సఫరింగ్ సివియర్లీ. 15 మాసాలు భయంకరమైనటువంటి స్పిరిచువల్ వార్ఫేర్. ఆ 1 గంట నుంచి 4:30 వరకు ఎంత ప్రెషర్ అంటే గో అండ్ డై, వెళ్ళి చచ్చిపో, గో అండ్ డై. నా చుట్టూ ఒక 100 మంది చుట్టుకొని ఇక నువ్వు ఎందుకు బ్రతుకుతావు, నువ్వు ఎందుకు బ్రతకవలసిన అవసరం ఏముంది, గో అండ్ డై. నేను ఏం ఆలోచిస్తాను తెలుసా? ఎలా చచ్చిపోదాము, వెయిన్ కట్ చేసుకుందామా, ఆర్టరీ కట్ చేద్దామా, ఆర్టరీ కట్ చేసుకుంటే త్వరగా బ్లడ్ ఫ్లో అయిపోతుంది, ఎలా చచ్చిపోదామని ప్లాన్ చేస్తున్నాను నేను. ఐ వాస్ ప్లానింగ్ ఎలా చచ్చిపోదామని. అంటే ఆ ఒత్తిడి ఎలా ఉందంటే అండి, ఆ భయంకరమైన ఒత్తిడి. నా లాంటి మనిషి ఇప్పుడు చూడండి నేను ఎలా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను నేను, మరణం గురించి, ధైర్యం గురించి ఏం మాట్లాడుతున్నాను నేను. అటువంటి వ్యక్తి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రెషర్కు, ఫోర్స్కు తట్టుకోలేక ఎలా చనిపోదామని ప్లాన్ చేశా. ఆలోచిస్తున్నా. మిడ్ నైట్, పొద్దునకంతా నేను ఉండకూడదు, మార్నింగ్ సూర్యుడు వచ్చే టైంకి నేను ఉండకూడదు, ఎలా చనిపోదామని నేను అనుకుంటున్నా. కానీ 4:30-5 ఆ ప్రాంతంలో ఆ ప్రెషర్ అంతా పోయిందండి. ఐ డిడ్ నాట్ ప్రే, నేనేం ప్రేయర్ చేయలేదు, ఏం చేయలేదు. ఆ ప్రెషర్ అంతా పోయింది. సో నేను పోయిందే ప్రెషరు, అనవసరంగా నేను ఒక తప్పుడు నిర్ణయం తీసుకునేవాడిని, అనవసరంగా నేను చచ్చిపోయేవాడిని
అమ్మో దేవా నువ్వు నన్ను తప్పించావయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్పి ఒక్కసారి అండి అది ఒక్కసారి భయంకరమైనటువంటి ప్రెషర్ వచ్చింది, తప్పించుకున్నా అనిపించింది. తరువాత కొన్ని మాసాల తర్వాత దైవ సేవకులు హైదరాబాద్లో రీమా డైరెక్టర్ ఉంటారు, రీమా డైరెక్టర్ రాజ్ కిరణ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. రాజ్ కిరణ్ గారి యొక్క మిస్సెస్ రజనీ గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, బ్రదర్ నాకు కొంతకాలం క్రితము ఒకరోజు మధ్యరాత్రి 2 గంటలప్పుడు పరిశుద్ధాత్ముడు గట్టిగా తట్టి లేపి ప్రార్థన చేయమన్నాడు. నాకు ప్రార్థన చేయబుద్ధి కాలేదు, ప్రార్థన చేయబుద్ధి కాలేదు, పిల్లలు నిద్రపోతున్నారు, నాకు బాగా నిద్రమొబ్బు ఉంది, నిద్రపోవాలని అనిపిస్తోంది. కానీ పరిశుద్ధాత్ముడు తట్టి నో షుడ్ ప్రే అన్నాడు. నేను సరే అని ఇంకా దేవుడు బలవంతం చేస్తుంటే లేచి ఏం ప్రార్థన చేయాలి ప్రభు, దేనికోసం ప్రార్థన చేయాలంటే వెంటనే పరిశుద్ధాత్ముడు అంట ప్రే ఫర్ డాక్టర్ డానియల్ ఇన్ తాడిపత్రి, మిడ్నైట్ 2 గంటలప్పుడు అండి. ఆ 2 గంటలప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ స్ట్రెస్డ్. ఐ వాజ్ అబౌట్ టు డై. ఇంత డీటెయిల్గా ఎప్పుడు నేను చెప్పలేదు. ఐ వాజ్ అబౌట్ టు డై. ఆ టైంలో ఆ దైవజనురాల్ని దేవుడు తట్టి లేపి విజ్ఞాపన చేయించడం చాలాసేపు జరిగిందండి. విజ్ఞాపన 1 గంట 2 గంటలు అయిన తర్వాత అప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత బ్రదర్ సేఫ్ అని నాకు అనిపించిన తర్వాత నేను పడుకున్నాను కదా. నాకు తెలియకుండానే ఆ భారం అంతా మనసులోంచి తొలగిపోయింది. ఒకవేళ ఆ రోజు ఆ దైవ సేవకురాలు ప్రార్థన చేయకుంటే ఈరోజు మీ కళ్ళ ఎదుట నేను ఉండేవాని కాదు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సిస్టర్ రజనీ ఫ్లోరెన్స్ గారు. గ్లోరీ టు గాడ్. దాట్స్ వై వీ నీడ్ టు ప్రే. ఇలా ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టి చాలామంది సేవకులు బ్రతుకుతున్నారండి. ఈ పోరాటాల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య, తిరస్కారాల మధ్య, ఇవన్నీ సాతాను యొక్క శక్తులను, కుట్రలను, తంత్రములను, మనుషుల యొక్క చెడ్డతనాన్ని తట్టుకొని నిలబడాలంటే విజ్ఞాపనకర్తలు మనకు అవసరం అండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఆ ప్రెషర్ వస్తే అండి, ఎంత పెద్ద భక్తుడైనా కూడా, ఏమన్నాడండి, ప్రభా ఇంకా చాలు నేను చచ్చిపోతున్నాడు. ఏలియా చచ్చిపోతున్నాడు. మోషే నేను చచ్చిపోతున్నాడు, నా వల్ల కాదు నన్ను చంపేసే అన్నాడు మోషే. ఏలియా నేను చచ్చిపోతానన్నాడు. యోనా నేను చచ్చిపోతానన్నాడు. పవర్ఫుల్ ప్రాఫిట్స్. మొన్న ఒక దైవసేవకుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నెవర్ ఫీల్ అషేమ్ టు షేర్ యువర్ ట్రబుల్స్. నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చెప్పేదానికి నీవు అవమానంగా ఫీల్ కావద్దు, నన్ను తక్కువగా అనుకుంటారేమో అని అనుకోవద్దు. అవి చాలామందికి ఉపయోగపడతాయి, కొంతమందికి ఉపయోగపడతాయి అన్న దైవసేవకుడు చెప్పినప్పుడు ఇది చాలా కరెక్ట్ అనిపించింది నాకు. ఈ ప్రాబ్లం నేను ఎందుకు చెప్పానంటే, మేబీ సంబడి ఈజ్ పాసింగ్ త్రూ ద సేమ్ ప్రాబ్లం. అంటే ఆ ఒత్తిడి ప్రతి ఒక్కరికి వస్తుందండి. దైవసేవకులు అంటే ఏం ఊడిపడరు. మీకంటే ఎక్కువగా దైవసేవకులకు ఎక్కువ పోరాటం ఉంటుంది. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు నన్ను గెలిపించాడు. కాబట్టే ఈరోజు మాట్లాడితే మాటలు పనిచేస్తాయండి. కాబట్టే ఆరాధన చేస్తే దేవుడు అలా దిగుతున్నాడండి. ఊరికనే కాదండి ఇది. దిస్ ఈజ్ నాట్ ఎ టాలెంట్ అండి. ఇది ఒక తలాంతుకు సంబంధించిన విషయం కాదండి. ద అనాయింటింగ్ ఈజ్ కమింగ్. దేవుడు ఒక భయంకరమైనటువంటి శ్రమ గుండా వచ్చి ఆయన గెలిపించాడు. సో ఈరోజు నా మాట ఏమిటంటే, డోంట్ బికమ్ లైక్ జూడాస్. నువ్వు మరొక దురదృష్టవంతురాలివి కావద్దు. నువ్వు 1,000,000 తప్పులు చేసినా యేసయ్య దగ్గరికి రా. ఈరోజు నువ్వు మంచితనాన్ని కలుసుకుంటావు. మనుషుల వైపు తిరగద్దు, మనుషుల సలహాలు అస్సలు తీసుకోవద్దు. హల్లెలూయా. యేసయ్య ఉంటే చాలండి. యేసయ్యను పోగొట్టుకుంటే ఏంటండి? ఒక చక్కటి పాట ఉంది కదా, యూ టేక్ ద హోల్ వరల్డ్ బట్ గివ్ మీ జీసస్. ఒకడు లోకనంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? యూ టేక్ ద హోల్ వరల్డ్ బట్ గివ్ మీ జీసస్. ఐ వాంట్ జీసస్. ఏమని తీసేసుకో. కోట్లు నష్టపోయానండి నేను. ఐ లాస్ట్ క్రోర్స్. కోట్లు నష్టపోయా. ఐ లాస్ట్ క్రోర్స్ బికాస్ ఆఫ్ ఫ్యూ రాంగ్ డెసిషన్స్.
ఐ హ్యాడ్ టు సెల్ మై ప్రాపర్టీస్. నా యొక్క ఆస్తులు నేను అమ్ముకోవలసి వచ్చింది. కానీ దేవుని కృపలో ఇంకా కొన్ని ఆస్తులు మిగిలి ఉన్నాయి. హల్లెలూయా. మిగిలిన శేషం వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది. 2 రెట్లుగా నేను మరలా నా ప్రాపర్టీస్ అన్ని నేను పొందుకొనబోతున్నాను. నా దేవుడు ఇవ్వబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. సో ఐ డోంట్ వరీ, ఐ డోంట్ ఫీల్ అషేమ్ టు టెల్ వాట్ ఐ హ్యావ్ లాస్ట్. క్రోడ్స్ ఐ లాస్ట్. కానీ నేను ఒక్కటే అడిగాను, ప్రభువా డబ్బులు పోయాయి, పరువు పోయింది, అన్నీ పోయాయి ప్రభువా, నువ్వు మాత్రం నాకు కావాలయ్యా. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ లార్డ్. నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నువ్వు నాకుంటే చాలు. నువ్వు ఉంటే చాలు. నువ్వు ఉంటే చాలు. నువ్వు ఉంటే ఆ పాట నీ ఉంటే చాలు యేసయ్యా పాడతారు చాలామంది. కానీ నా హృదయం అన్నది నువ్వు చాలు నాకు. నువ్వు ఉంటే చాలు. ఈ ఆస్తులు లేకున్నా, ఈ పదవి లేకున్నా, ఈవెన్ ఒకవేళ నువ్వు పరిచయం చేయొద్దంటావా, ఆపేస్తా. పరిచయం ఆపేస్తా, చర్చ అన్నీ ఆపేస్తా. నాకు ఏం అవసరం లేదు. నాకు ఏ పేరు అవసరం లేదు, ఏ ఖ్యాతి అవసరం లేదు, నాకు ఏ ఘనత ఏమొద్దు. నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు ఉంటే నాకు చాలు. హల్లెలూయా. నిన్ను కోల్పోతే నాకు ఇంకా నేను బ్రతికి ఏం చేయాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? నిన్ను కోల్పోతే నాకు ఇంక ఏముంది భూమి మీద? అర్థమే ఉంది నా జీవితానికి? ఐ డోంట్ వాంట్ లూజ్ యూ అట్ ఎనీ కాస్ట్. నీకోసం నేను ఏమైనా వదిలేస్తా. నీకోసం ఏమైనా వదిలేస్తా. నీకోసం దేనైనా వదిలేస్తా. నీకోసం ఏమైనా నష్టపోతా నేను. నాకు నువ్వు కావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ. నేను వచ్చిందే నీ దగ్గర నుంచి, నేను మరలా వచ్చేదే నీ దగ్గరికి. నిన్ను మిస్ అవుతే ఏంటి? నిన్ను మిస్ అయితే నాకేంటి అసలుకి? ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ లార్డ్. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఏం పోయినా పర్లేదయ్యా. ఒకనొక టైంలో నాకు ఒక భయం వచ్చింది. అంటే ఈ ఇల్లు కూడా అమ్మవలసి వస్తుందేమో. ఈ ఇల్లు కూడా నా కుమారుడి పేరుతో, నా కుమారుడి కొరకు ఎంతో మురిపెంగా కట్టుకున్న ఇల్లు, ఈ ఇల్లు కూడా అమ్మవలసి వస్తుందేమో అని నేను దేవునికి భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, నీళ్ళు ఎక్కడికి పోదన్నాడు. చర్చి స్థలం అమ్మవలసి వస్తుందేమో అని భయపడ్డాను. దేవుడు చెప్పాడు, స్థలాన్ని ఎవరు టచ్ చేయలేరని చెప్పాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ ఇల్లు పోదు, నీ చర్చి పోదన్నాడు. కొంచెం ప్రశాంతంగా అయిపోయింది. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. తారెమలందరక ఇయారాలందరకరా బాబా రకల మహతూరికిల సుందరకరా బాబా. హల్లెలూయా. 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 యేసయ్య దగ్గరికి రండండి. మంచితనం అంటే ఏంటో చూపిస్తాడు ఆయన. నా మంచితనం అంతా నీకు చూపిస్తాడు. ఒకానొక టైంలో ఎవ్వరు లేరండి నా చుట్టూ, ఎవ్వరు లేరు. ఐ వాజ్ ఆల్ అలోన్. మీకు విషయం, ఐ వాజ్ ఆల్ అలోన్. ఐ థింక్ 2022 అక్టోబర్ 2 నా బర్త్డే. నో ఫోన్స్ నథింగ్. బర్త్డే మామూలు రోజులాగా అది రోజుగా ఉండిపోయింది. నో బడీ యూస్ టు కాల్ మీ. ఐ వాజ్ ఆల్ అలోన్. అటువంటి అనుభవాల గుండా దేవుడు నన్ను నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి నేను ఒకటే కోరుకున్నా, ప్రభువా నాకు ఎవరు గ్రీటింగ్స్ ఏమండి. నేను ఫస్ట్ బర్త్డే జరుపుకుంది ఎప్పుడో తెలుసా? మెడికల్ కాలేజ్లో మా ఫ్రెండ్స్ బలవంతంగా చేశారు. మెడికల్ కాలేజ్లో మా క్లాస్మేట్స్ బలవంతంగా బర్త్డే చేశారు. అంతవరకు బర్త్డే అంటే నేను ఎప్పుడు జరపలేదు. ఎప్పుడు కేక్ కటింగ్ మా ఇంట్లో అటువంటి ఏం లేవు. కేక్ కటింగ్లో ఏం లేవు. అసలు చాక్లెట్ పంచేదానికి కూడా ఆ రోజు సెలవు అయిపోయా. మా స్కూల్లో చాక్లెట్ పంచాలని నాకు భలే ఆశ ఉండేది. ఎప్పుడు అనుకునేవాడిని, ఎందుకు పుట్టాను రా నేను అక్టోబర్ 2 అని. భలే తెగ బాధపడేవాడిని. అందరూ పిల్లలు వచ్చి టీచర్లకు వాళ్ళకంతా చాక్లెట్స్ ఇస్తుంటే నాకైతే తెగ బాధ అయ్యేది. నాకు ఇచ్చే అవకాశం లేదు. ఎప్పుడు నా బర్త్డేకి హాలిడే వస్తుంది అక్టోబర్ 2. ఎందుకు పుట్టాను ఆ రోజు అని అనుకునేవాడిని అప్పట్లో. బర్త్డే అంటేనే తెలియదు. సో ఒక ప్రభువా నాకేమి చిన్నప్పటి నుంచి ఎప్పుడు బర్త్డే చేసుకుందేం లేదు. సో ఒకానొక టైంలో కొన్ని వందల మంది, వేల మంది చుట్టుకునేవారు బర్త్డే అంటే. ఒకానొక టైంలో నో బడీ వాజ్ దేర్ అరౌండ్ మీ. నోబడి. హల్లెలూయా. హల్లెలూయా. వెరీ ఫ్యూ పీపుల్ వర్ విత్ మీ. చాలా ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు వారు ఉన్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆ టైంలో ఐ జస్ట్ సెడ్, లార్డ్ యు ఆర్ ఇనఫ్. నువ్వు ఉంటే నాకు, నువ్వు ఉంటే నేను మరలా ఇంతకు ముందు కంటే 1000 రెట్లుగా నేను విజృంభిస్తానయ్యా. 1000 రెట్లుగా నేను పైకి లేస్తాను. నేను ఎప్పుడు చెప్తాను, నేను రబ్బర్ బాలు, నన్ను ఎంత గట్టిగా కింది కొడితే నేను అంత పైకి లేస్తా.
ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తా. చాలాసార్లు కొట్టారు, పైకి లేసాను చాలాసార్లు. ఈసారి చాలా గట్టిగా కొట్టారు, ఈసారి ఖచ్చితంగా చాలా పైకి లేస్తానని చెప్పాను. ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. ఐ వాంట్ యూ, ఐ వాంట్ యూ, ఐ వాంట్ యూ, ఐ వాంట్ యూ. యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకున్నాను, ఆయన చేతులు గట్టిగా పట్టుకున్నాను. యేసయ్య నుంచి దూరం పోలేదండి నేను. యేసయ్యని గట్టిగా పట్టుకున్నాను. And today I can say that with all of my heart before God, I am very, very happy. Glory to God. ఈరోజు ప్రజలు దీవించబడుతున్నారంటే ఊరికనే కాదండి, అది ఊరికనే కాదు దీవించబడ్డాం. ఈరోజు సాక్ష్యాలు వస్తున్నాయంటే ఊరికనే కాదండి. అనుభవాల ద్వారా దేవుడు నడిపించి, దేవుడు సహాయం చేసి, దేవుడు పని అప్పగించాడు కాబట్టి ఆ పని చేస్తుంటే దేవుడు తన కార్యం చేస్తున్నాడు. ప్రకటించబడే వాక్యాన్ని సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈరోజు నా పాయింట్ ఏమిటంటే, దురదృష్టవంతుడవు, దురదృష్టవంతురాలివి కావద్దు. యు ఆర్ నియరర్ టు జీసస్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. అనుదిన విశ్వాసతలో యేసయ్య ఉన్నాడు. ఆయన తట్టు చూడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. కోటి తప్పులు క్షమిస్తాడు. ఒక్క రక్తపు బొట్టు చాలు, క్లీన్ చేసేస్తాడు. హీ విల్ నాట్ టాక్ అబౌట్ యువర్ సిన్స్. నీ పాపాల గురించి మాట్లాడేది నీ మనసాక్షి మాట్లాడుతుంది, దెయ్యంగాడు మాట్లాడతాడు. జీసస్ ఆయన దగ్గరికి నువ్వు ఆల్రెడీ పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆయన ఎత్తడు, వాటిని ప్రస్తావించడండి. పాపాల గురించి ప్రస్తావించడు. తండ్రి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు పాపాల గురించి రే ఒప్పుకోరా అన్నాడా? హల్లెలూయా. ఇఫ్ యూ కమ్ టు జీసస్, హీల్ జస్ట్ హగ్ యూ, క్లెన్స్ యూ, క్లీన్ యూ. మంచి బాత్ ఇస్తాడు, మంచి స్నానం చేస్తాడు, ఉదక స్నానం వాక్యంతో. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఆర్డిజే వర్షిప్ పెట్టుకో అంటాడు, ఆరాధన పెట్టుకో, ఆర్డిజేతో కలిసి ఆరాధించు అంటాడు. కుమ్మరిస్తాడు దేవుడు తన సన్నిధిని. అదృష్టవంతుడవక. ఒక సేవకుడు ఈ మాట అన్నాడు, బిఫోర్ అ బ్రేక్ డౌన్ లుక్ ఫర్ అ బ్రేక్ త్రూ ఫ్రమ్ జీసస్. హల్లెలూయా. సర్వనాశనం అయిపోతానేమో అన్నటువంటి టైంలో సర్వ సమృద్ధి కొరకు ఎదురు చూడు. యు నో వై? జీసస్ ఈజ్ అలైవ్ అండ్ జీసస్ ఈజ్ లార్డ్. యేసు ప్రభు ఇంకా సజీవుడిగా బ్రతికే ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన ప్రభువై ఉన్నాడు. గనుక వృక్షము నరకబడినను అది మరలా చిగురించున్నను ఆశ కలదు, అది నీటి వాసన చేత అది చిగురించును. నీటికి వాసన ఉందా? నీరు మామూలు నీటికి వాసన ఉండదు, మంచి నీళ్లకు వాసన ఉండదు. అయితే ఇక్కడ నీళ్ళు ఏంటో తెలుసా? వాక్యము. ఇప్పుడు వాక్యం వస్తుంది, వాక్యపు వాసనతో నీ బ్రతుకు మరలా చిగురిస్తుంది. వాక్యపు వాసనతో నీ బ్రతుకు మరలా చిగురిస్తుంది. వాక్యపు వాసనతో నువ్వు మరలా చిగురిస్తావు. ఒకవేళ లోకము, పరిస్థితులు, నీ బలహీనతలు నీ జీవితాన్ని నరికివేసాయేమో, ముక్కలుగా నీ జీవితము పగిలిపోయిందేమో, కుండ పగిలిపోయినట్టు, కుమ్మరి వాని కుండ పగిలిపోయినట్టు నీ జీవితం అంతా కూడా ముక్కలుగా పగిలిపోయిందేమో, ఈ వాక్యపు వాసనతో మరలా నేను ఒక మంచి పాత్రలుగా తయారు చేయుటకు నా దేవుడు శక్తిమంతుడు. అయితే నీవు జ్ఞాపకం తెచ్చుకో, యేసయ్య దగ్గరికి రా, ఆయన నీతో చెప్పినది చెయ్యి. కారమమ్మ రబరబల సోతారెకిబే. బిఫోర్ అ బ్రేక్ డౌన్ లుక్ ఫర్ అ బ్రేక్ త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సైతాన్ గాడు గిల్ల కొట్టుకోడు. అరే లేపేద్దాం అనుకున్నానే, వీడెంతరా నాయన పైకి లేసేసాడు ఒకటేసారి. పాతి పెడదాం అనుకున్నాను ఈ క్యాండిడేట్ను, ఈ మినిస్ట్రీని పాతి పెడదాం అనుకున్నాను, ఈ బోధను పాతి పెడదాం అనుకున్నాను, సోషల్ మీడియాలో ఈ పరిచయం ఉండకుండా చేద్దాం అనుకున్నాను, పేరును సర్వనాశనం చేసేసాను, ఇంకా అయిపోయిందని అనుకున్నాడు. ఎంతమంది అన్నా తెలుసా? అయిపోయింది, ఆర్డీజే పని అయిపోయింది. ఎంతమంది అన్నా తెలుసా? చాలామంది పెద్ద సేవకులు కూడా అన్నారు. వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. నా సమస్యలు ఎంటర్టైన్మెంట్ అయ్యాయి చాలామందికి. నా సమస్యలు, నా బాధలు, నా వేదనలు, నా దుఃఖము, నా అవమానాలు, నా నిందలు ఎంటర్టైన్మెంట్ అయిపోయాయి అనమాట. ఐ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్. ఎవరు చూసినా నా గురించే మాట్లాడుకోవడం. అయిపోయింది, క్లోజ్. కానీ అందరికీ తెలియదు, నేను యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకొని ఉన్నా. యేసయ్య పాదాలు నేను గట్టిగా పట్టుకున్నా, రహస్యంగా పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. జీవాధిపతి కాలు పట్టుకున్నానండి, నేను జీవాధిపతి చేయి పట్టుకున్నానండి.
జీవాధిపతితో నేను సహవాసం చేశానండి. జీవాధిపతితో సహవాసం చేస్తే చావు ఎలా నన్ను తాకగలదు? తారికరమా కార్యలమా తొరగరబా రబబబబ షోకోరియరబా. భూమి మీద అత్యంత అదృష్టవంతుడు ఎవరంటే మనష్షే. ఈ మనష్షే అనే వ్యక్తి ఏమండి ఎంత అన్యాయస్తుడు అంటే, యెరూషలేములో అంట రక్తం అండి, నరహత్యలు చేయడం వలన పసిపిల్లల రక్తము ఏరులాగా పారిందంట. పసిపిల్లల రక్తము ఏరులాగా పారిందంట అండి. పసిపిల్లల రక్తము ఏరులాగా పారిందంట. అంత దుర్మార్గుడు. అయితే జైల్లో పడుతూనే యేసయ్యను క్షమించమని అడిగాడంట. ఆహా హారా బాబా క్షమించమని అడిగాడంట. అంతే, క్షమించేశాడు. నేను అప్పుడప్పుడు అంటాను, మనష్షేను దేవుడు క్షమించినాడంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా క్షమించగలడు. మనష్షే అదృష్టవంతుడు అండి. మనష్షే అదృష్టవంతుడు. మనష్షే అదృష్టవంతుడు. యూదా ఇస్కరియోతు దురదృష్టవంతుడు. కారణం ఏమిటంటే యేసయ్య దగ్గరికి రాకపోవడమే. యేసయ్య దగ్గరికి పశ్చాత్తాపంతో రాకపోవడమే. ఐఎమ్ ఎ లక్కీ మ్యాన్. ఐఎమ్ బ్లెస్సెడ్. ఒక అద్భుతమైనటువంటి టాపిక్ నేను ఈ ఆదివారం కాదు కానీ వీలైతే వచ్చే ఆదివారం నుంచి మొదలు పెట్టబోతున్నాను. హల్లెలూయా. ఇస్రాయేల్, ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దిస్ ఈస్ గోయింగ్ టు బి మై న్యూ సిరీస్. న్యూ సిరీస్ వచ్చేసింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. హల్లెలూయా. మచ్చుకు చెప్తాను. ఓ మేరీ సుకన్య నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ స్నేహలత నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ శాలిని నీ భాగ్యం ఎంత గొప్పది. హలో లెజెండరీ క్రియేచర్స్, నేనేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఓ సుధాకర్ నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ సుశీల నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ శాంతశ్రీ నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ కళ్యాణ్ నీ భాగ్యం ఎంత గొప్పది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఓ గ్లోరీ నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ అనురాధ మేడం, హల్లెలూయా మీ భాగ్యం ఎంత గొప్పది. నాకు మిగిలిన వాళ్ళ వయసు తెలియదు కదండి, కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాను, ఏమనుకోవద్దండి. ఓ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, పేర్లన్నీ వస్తున్నాయి. సో మీరే పిలుచుకోండి. యూ కాల్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. నేను అంటాను, ఓ ఆర్డీజే నీ భాగ్యం ఎంత గొప్పది. న్యూ సిరీస్, ఎగ్జైటింగ్ సిరీస్. యూ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. దాని గురించి అనుకుంటుంటే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో మన్నించండి, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాం. హౌ మచ్ టైం? 1.5 hours. సో హాఫ్ అన్ అవర్లోది ఒక గంట సేపు ఎక్కువ తీసుకున్నాం. నో ప్రాబ్లం. సంబడి నీడ్స్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం ఎవరికో ఖచ్చితంగా అవసరము. గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్. ఐ బ్లెస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున నేను బ్లెస్ చేస్తున్నాను. హల్లెలూయా. మీరు అదృష్టవంతులు. యు ఆర్ లక్కీ పీపుల్. యు ఆర్ లక్కీ పీపుల్. గ్లోరీ టు గాడ్. మీరు అదృష్టవంతులు. మిమ్మల్ని దురదృష్టం వైపుగా నేను పోనివ్వను, నేను అడ్డుకుంటాను. నేను ఐ స్టాప్ యూ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో బీ ఇన్ కనెక్షన్ విత్ మీ. నాతో కనెక్షన్లో ఉండండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బలిపీఠం దగ్గరికి రండి, చాలంతే. హల్లెలూయా. You will be a lucky person. You will live like a lucky person. Glory to God. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Ariyalandara kala mahatore kibo. Iyalandara kala mahasotara bahare karaba. Thank you, Lord Jesus. Hariyalamatura karaba. Okay, Moses, praise the Lord. Glory to God. Okay అండి, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో యొక్క అనుదిన విశ్వాసత కార్యక్రమం ముగిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు. యూదా ఇస్కరియోతు పుత్రుడే కానీ నాశనం అయిపోయాడు. అలా ఎవరు ఉండకూడదు. నా గొంతు, నా స్వరము, నా బోధ వినేవారు ఎవరు కూడా అలా ఉండకూడదు. పరిగెత్తుకొని నీ పాదాలు పట్టుకోవాలి. పరిగెత్తుకొని నీ పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడి, యేసయ్యా నీవుంటే నాకు చాలేసయ్యా. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. No turning back,
no turning back, no turning back, no turning back. సిలువాన ముందు లోకము వెనుక, సిలువాన ముందు లోకము వెనుక, సిలువాన ముందు లోకము వెనుక, నే వెనుదిరుగా, నే వెనుదిరుగా, నే వెనుదిరుగా, నే వెనుదిరుగా. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I decided to follow Jesus. No turning back, no turning back. Jesus before me, the world behind me. Jesus before me, the world behind me. Jesus before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. చివరిసారి, you take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. No turning back, no turning back. నే వెనుదిరుగా, నే వెనుదిరుగా. I bind the spirit of death. I bind the spirit of suicide. I bind those thoughts. I set every mind free. I curse those spirits. I curse those promptings. Bind you in the name of Jesus. Dirty false spirit, take off your hands. Take off your hands in the name of Jesus. I bless every hearer, every watcher. I bless their spirits. I bless their souls. I bless their bodies. I bless their families. I bless. Bless. All the kids, young people, married people, old people, everyone. I bless. ఆకాశమందు నీవుండగా, యు ఆర్ నాట్ అలోన్, నువ్వు అనాథవు కావు అని గమనిస్తున్నాడు. ఆకాశమందు నీవుండగా, ఆకాశమందు నీవుండగా, నీవే నాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా, నీవే మాకు చాలునయ్యా, నీవే చాలునయ్యా. మంచి నిద్రను మాకు అందరికీ దయచండి అయ్యా, ప్రశాంతమైన నిద్రను దయచండి. నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి. ఆగస్టు మాసం అంతా భద్రతను పెంచండి యేసుక్రీస్తు వారి నామములో. లెట్ ద ప్రొటెక్షన్ ఓవర్ ఎవ్రీ వన్ ఆఫ్ us be multiplied in the month of August in the name of Jesus Christ of Nazareth. థ్యాంక్ యూ. ప్రైషు రేపటి దినం కొరకు సిద్ధపరచండి.
ఘనమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందండి. ఈ మాటలు తండ్రి ప్రపంచంలో ఎవరెవరికి అవసరమో వారందరికీ ఈ మాటలు అందజేయమని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందజేయండి అయ్యా. బలపరచండి, తప్పించండి, ఘనపరచండి అయ్యా. ఆయుష్ను పెంచండి, సరిచేయండి, మలచండి, మేలు చేసి మహిమ పొందమని అడుగుతున్నాను. మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థిస్తూ జవాబులను పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనకందరికీ, మన కుటుంబాలకు రాత్రంతయు తోడై ఉండును గాక. ఆమెన్, 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 ఆమెన్. Thank you, Lord Jesus.